మేము కూడా కూర్చుంటాం. అక్కడేం కర్మ నాయన, అంతా కలిసి చూస్తే ఆ పెళ్లి పెట్టని కూర్చునేవారు. ఆ మొండి మనిషి పండించారు. అప్పనా ఎవర్రా మొండి మనిషి? ఎవరి మంది పూజ అయిపోతుంది. కోర్టు పేరెంట్ లాగా మీరేమిటి ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. ఓం గౌరీమాయ ఇక్కడ పండిట్లో పెళ్లి కొడుకు పక్కన కూర్చొని ఇక్కడ ఫోటోలు అనిపిస్తాయి. ఫోటోలు ఏదైనా నోరెత్తి మాట్లాడారా గదులు పెట్టి చాలా అది కాదు నోరు మేమన్నా అమ్మా పెళ్లి కూతురు చూసినాడమ్మా. కళ్యాణం కమనీయ కోమలగణైరాద్రాక్షదారోపణం కన్యాదానగ్రహం సంకటబంధనం దశకం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవజా వివాహ సమయే దానికి పడకల పుడకల ముహూర్తే సావధాన సులగ్నే సావధాన. పెళ్లి ఖర్చు భవన ప్రజనే వసతో దేవాన్ ఓం ఆంగళ్యం సంతులాలేన జీవన హేతునా సంజయ మధ్యాహ్న శుభదే నమస్తే. కొంచెం ఆలస్యం అయిపోయింది. పర్వాలేదు, సమయానికి వచ్చాను. నువ్వా? ఏమిటి ఇతను మీకు ఇంతకుముందే తెలుసా? తెలిసేమిటండి జైలర్ గారు. జాగిర్ గారు అంటారేమిటి? ఈ పొగరబోతు మొన్నే మా జైల్లో నుంచి విడుదల వచ్చాడు. జైలు నుంచా? అవును మామయ్య, ఇందాకనే చెప్తాం అనుకున్నావు, నువ్వు చెప్పలేసారా? వాడు పెద్ద రౌడీ. నిజం మామయ్య. ఏమిటి వీళ్ళు చెప్తున్నది నిజమేనా? నిజమే. అయితే నువ్వు జాగీర్దారు రాజేంద్ర కుమార్ కాదు? కాదు, కొత్తపేట రాజా. కృష్ణ, ఏమిటిదంతా? ఎంత ధైర్యం రా నీకు? జాగీర్దార్ రాజేంద్ర కుమార్ అని చెప్పి మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేస్తావా? దేవుడు లాంటి శ్రీనివాసరావు గానే దగ చేస్తావా? నిన్నిప్పుడే మోసం, దగ, ఎంత మోసం చేశాడు చూస్తే కొట్టండి వాడిని, పట్టుకోండి. ఆయనే నన్ను మోసం చేయలేదు. అరుణా, ఏమిటో మనం అనేది? ఇతను ఎవరో నీకు తెలుసా? తెలుసు. తెలుసా? అయితే నాతో ఎందుకు చెప్పలేదు? నేను ఏమైపోయాను అనుకున్నావు? ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావు? నలుగురిలో నా బరువు కాపాడటం కోసం చేజేతురాని జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఎందుకమ్మా నన్నెంత పాపాన్ని పెరిగేటట్టు చేశావు? అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పి కృతజ్ఞుడై చివరికి ఈ నికృష్టుడి చేతురా నేను పెట్టవలసి వచ్చింది. వీల్లేదు, వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ జీవితం ఇలా నాశనం కావడానికి వీల్లేదు. తీసేయమ్మా, ఆ తాళిబొట్టు తీసే. చిన్నన్నా. అవునమ్మా, ఇది నిజమైన పెళ్లి కాదు, మోసంతో జరిగిన పెళ్లి. ముందు తీసే తాళిబొట్టు. నేను మాత్రం ఈ గతిలేని పెళ్లి కావాలని దేవుడించానా? మీరే నా కాళ్ళు పట్టుకుని బతిమాలారు. ఇప్పుడు నేను చెబుతున్నాను, తీసే ఆ తాళి, తీసే. ఆగండి. తీసేయడానికి ఇదేం ప్రాణం లేని బొమ్మల పెళ్లి కాదు, మానాభిమానాలున్న మనుషుల పెళ్లి. ఆడదంటే
మీరెలా పారేస్తే అలా పడి ఉండడానికి ఆడబొమ్మనుకున్నారా? ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుందని, వ్యక్తిత్వం ఉంటుందని తెలుసుకోకపోవడం మీ అవివేకం. ఇదేం దిక్కులేని పసుపుతాడు కాదు, పంచభూతాల సాక్షిగా, 2 నిండు జీవితాలకు శ్రీరామ రక్షగా పవిత్రంగా వేసిన బంధం. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం తండ్రిగా మీ వంతు, నా మెళ్ళలో తాళి కట్టడం భర్తగా మీ వంతు. అంతేకాని ఆ తర్వాత ఈ తాళి బొట్టు మీద ఎవరికీ ఎటువంటి అధికారం లేదు. పదండి, ఎక్కడికే? మీకు ఇష్టమైన చోటికి. అమ్మా, నన్ను ఆశీర్వదించండి. లేదమ్మా, లేదమ్మా, నా మాట వినమ్మా. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. అమ్మా, అక్క.